ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ సమస్యల మీద, అదేవిధంగా జరుగుతున్న అభివృద్ధి పనుల మీద దాదాపు 4 గంటల పాటు స్థానిక నాయకులు, చైర్మన్తో పాటు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు మరియు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా లెక్కలు 2011 ప్రకారం తీసుకొని వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రకాలుగా వసతులు 2011 సెన్సస్ బేస్ చేసుకొని చేస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఇక్కడ ఈ చౌటుప్పల్ పట్టణం అనేది ఔటర్ రింగ్ రోడ్కు అతి దగ్గరగా ఉన్నది. నేషనల్ హైవే, విజయవాడ హైవే మీద, ఇంపార్టెంట్ హైవే మీద ఉన్నది. ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న నల్గొండ జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాంతం సంబంధించిన చాలా మంది ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని వాళ్ళ బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారస్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక వ్యాపారం పరంగా కూడా చాలా అభివృద్ధి చెందింది. కానీ గత 10 సంవత్సరాల్లో ఎంత వేగంగా అభివృద్ధి చెందిందంటే దానికి లెక్కలు కూడా కరెక్ట్గా ఎంతమంది ఉన్నారు, ఎంత జనాభా అనేది కూడా లేదు. రెండోది, వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు చౌటుప్పల్ పట్టణానికి ఒకవైపు ఉన్న హైవేకి ఒకవైపు ఉన్న మొత్తం పట్టణం కూడా జలమయం అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చౌటుప్పల్ పట్టణంలో ఉన్న నాగులకుంట కావచ్చు, చౌటుప్పల్ చెరువు కావచ్చు, డ్రైనేజ్ వాటర్ అంతా దాంట్లో కలవడం వల్ల నివాస యోగ్యమైన ప్రాంతంగా కాకుండా మొత్తం మురికి కుంపలాగా తయారు కావడం జరిగింది. మరి గతంలో ఉప ఎన్నిక సందర్భంలో గవర్నమెంట్, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా డబ్బులు ఇచ్చింది. కానీ కరెక్ట్గా ఏ విధంగా దీన్ని డ్రైన్ వాటర్ని ఎస్టీపీ పెట్టి ఇంత పెద్ద మున్సిపాలిటీ హైవే మీద ఉంది అని ఆలోచన చేయలేదు. దీన్ని రాబోయే రోజుల్లో ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు అన్ని రకాలుగా ఆరోగ్యకరమైన వాతావరణ కల్పన జరగాలంటే ముఖ్యంగా డ్రైన్ వాటర్ సమస్య, వర్షపు నీళ్లు, మురికి నీళ్లు కలవకుండా దానికి సపరేట్గా పారేటట్టు, అదేవిధంగా ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఎక్కడ కూడా సరిగా లేవు. మార్కెట్ కాంప్లెక్స్ ఒకటి తయారు చేసి టెండర్లు పిలిచిండ్రు కానీ దానికి కరెక్ట్ ప్లాన్ లేదు. దానికి ఒక పార్కింగ్ ఏరియా ప్లాన్ చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఏం చేసినో తెలియదు. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షి కూడా చెప్పిన, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిని, మా చండూరు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వం అడిగినా కానీ ₹1 ఇవ్వలేదు. కానీ నా రాజీనామా తర్వాత మొత్తం హడావుడిగా 100 పడకల ఆసుపత్రి అన్నారు, మార్కెట్ అన్నారు, ఇంకేదో అన్నారు. కానీ దానికి తల లేదు, తోక లేదు, కరెక్ట్ ప్లానింగ్ లేదు. గతంలో చేసిన ఎమ్మెల్యే అంత కమిట్మెంట్ లేక, ఐడియా లేక అది అధికారుల మీద వదిలేసరికి ప్లానింగ్ కరెక్ట్ జరగలేదు. కాబట్టి ఇప్పుడు మేము అందరం కూడా, ఇప్పుడున్న చైర్మన్ గారు కానీ, నేను కానీ, కౌన్సిలర్లు, మా ప్రజాప్రతినిధులు అందరూ అధికారులతోటి చాలా డీటెయిల్గా మేము డిస్కషన్ చేసినాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది దాదాపు ఒక 4 నుంచి 5 లక్షల జనాభా ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఈ మున్సిపల్ లిమిట్స్ కూడా హైదరాబాద్ సిటీ పక్కన ఉంది, ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరగా ఉంది. RRR కూడా చౌటుప్పల్ మున్సిపాలిటీనే ఆనుకొని పోతుంది, RRR. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్, ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరగా ఉంది, RRR కూడా చౌటుప్పల్ మున్సిపాలిటీనే ఆనుకొని పోతుంది, RRR. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్, ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు సమీక్షలో అన్ని విషయాలు డీటెయిల్గా చేయడం జరిగింది. తప్పకుండా నేను ఇది ప్రభుత్వం దృష్టికి, సంబంధిత మంత్రిత్వ శాఖలకు కూడా ఏమేం కావాలనో
నేను రిప్రజెంట్ చేసి శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. రాజకీయాలకు అతీతంగా ఎవరు సూచనలు సలహాలు ఇచ్చినా సరే ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీలను కలుపుకపోతూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు అధికారులు కూడా చాలా మంది రాలేదు. యాక్చువల్గానైతే ఇంపార్టెంట్ సబ్జెక్టు డ్రింకింగ్ వాటర్కు సంబంధించిన ఏదైతే మెయిన్ సోర్స్ వాటర్ ఎక్కడి నుంచి అయితే రావాలనో ఆ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ ఎస్సీలు కానీ రాలేదు. టౌన్లో మెయిన్ సమస్య ఉంది. గత పాలకులకు సిగ్గు శరం ఉండాలి. మిషన్ భగీరథ పైలాను కట్టింది చౌటుప్పల్లో 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్ల కోసం దోషిపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పైలాను గత ముఖ్యమంత్రి ఓపెన్ చేసింది చౌటుప్పల్లో. అదే చౌటుప్పల్లో ఈరోజు మంచినీళ్ళు లేవు. అంటే గతంలో చేసిన తప్పులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఎంత వాటర్ కావాలి ఈ టౌన్కు, ఎక్కడి నుంచి తేవాలి, దానికి సపరేట్ పైప్ లైన్ ఉందా అనేది కూడా సోయి కూడా లేకుండా పనిచేసారు. ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తే పాముల పుట్టలాగా ఈరోజు అన్ని బయటపడుతున్నాయి. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా హడావుడిగా లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చేసిండ్రు. ఇండస్ట్రీ ల్యాండ్స్ మొత్తం దోసుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిర్రు. మల్కాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ని ప్రైవేటు ఆనాటి రాజకీయ నాయకులు వాళ్ళ మీద రిసార్ట్స్ ఫంక్షన్ హాల్స్ కట్టుకుంటాను తీసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుండ్రు, దొంగ లేఅవుట్లు చేసిండ్రు, మొత్తం నాశనం చేసిండ్రు. మూసి మొత్తం కలుషితం అయిపోయింది. మూసి ముందే హైదరాబాద్ నుంచి కలుషిత నీరుతో ప్రవహించేది. అదే కాలువల ఈ పారిశ్రామికంగా వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీని తీసుకుపోయి వాళ్ళు అక్కడ పోస్తారు నీళ్లు. అర్థంగా వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇంపార్టెంట్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్ నెట్వర్క్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో వాటిని ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లి చౌటుప్పల పట్టణాన్ని ఈ ప్రజలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా ప్రభుత్వం వచ్చింది. ఒక శాసనసభ్యునిగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉన్నా కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యే గెలిచినా మా ప్రభుత్వం లేకపోవడం వల్ల నేను రాజీనామా కూడా చేయడం జరిగింది. ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం. ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు, ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తారు. ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్లకు 1,000 కోట్ల రూపాయలు తీసుకుపోయినరు. ఈ మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యునిగా న్యాయం చేయలేకపోతున్నా అని చెప్పి నేను పదవి కూడా రాజీనామా చేసిన, పోరాటం చేసిన సంగతి మీ అందరికి తెలుసు. ఈసారి మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి రాత్రింబవళ్ళు కష్టపడి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.